నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా అంకిత భావంతో పనిచేస్తున్న ఉడతా మహేష్ చంద్ర ఫిన్లాండ్ దేశంలోని ప్రపంచ ప్రసిద్ధ టీచర్ ఎక్సైజ్ ప్రోగ్రామ్ కు ఎంపిక పొందారు. ఈ అంతర్జాతీయ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఉడతా మహేష్ చంద్ర 5 రోజుల పాటు ఫిన్లాండ్ దేశంలోని అనేక విద్యా సంస్థలను సందర్శించి ప్రముఖ యూనివర్సిటీలు, ఆధునిక పాఠశాలలో శిక్షణ పొందుతున్నారు. తెలంగాణలో 28 మందిలో రాజన్న సిరిసిల్ల జిల్లా తరపున ఎంపిక అసాధారణ విజయం. జడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట పాఠశాలకు సంబంధించిన అనేక మంది విద్యార్థులను పలు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో సైన్స్ పోటీలో విజయాలు సాధించేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ జగన్మోహన్ రావు, సెక్టోరియల్ అధికారులు శైలజ, పద్మజ, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ శ్రీ పాముల దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం ప్రేమలత, ఉపాధ్యాయులు తదితరులు ఉడతా మహేష్ చంద్రని అభినందించడం జరిగింది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పాఠశాల నుండి ఫిన్లాండ్ కి ఎంపికైన సార్ తోటి మనం ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. ఫిన్లాండ్ కి ఎంపికైనందుకు సార్ యొక్క అభిప్రాయం, ఫిన్లాండ్ యొక్క ప్రాముఖ్యతలు, ఇల్లంతకుంట మండలంలోని పాఠశాల యొక్క ప్రాముఖ్యతలు సార్తో తెలుసుకున్నాం. నమస్కారం సార్, నా పేరు వి మహేష్ చంద్ర. నేను స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా జడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి పాఠశాలలో గత 7 సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాను. సో నేను డిఎస్సి 2002 డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్ అయ్యి 17/10/2002 నేను స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రకటించినటువంటి ఏదైతే విదేశీ పర్యటన ఎడ్యుకేషన్ నిమిత్తం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఫర్ టీచర్స్ అనేటువంటి ప్రోగ్రామ్ కింద మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఎంపికైనందుకు చాలా సంతోషపడుతున్నాను. సో ఈరోజే ఎస్సీఆర్టీ విభాగం వాళ్ళు ఈ లిస్టును 28 మందికి సంబంధించినటువంటి ఫిన్లాండ్ దేశానికి సంబంధించినటువంటి టీచర్స్ లిస్టును ప్రకటించడం జరిగింది. వచ్చే మాసం లోపల 20 తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఫిన్లాండ్ దేశం లోపల ఉన్నటువంటి విద్యా వ్యవస్థను, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను మరియు సాంకేతిక విద్యను అధ్యయనం చేయడానికి వెళ్తుండడం అనేది ఎంతో సంతోషదాయకంగా అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు నేను ఈ అవకాశం రావడానికి చాలా కష్టపడడం జరిగింది. అంటే మా వృత్తికే ధర్మాలే, ఇంతకు మించి ఇక చేసింది ఏం లేదు. పిల్లల కోసం ఏదో చేయాలన్నటువంటి ఒక మా నాన్నగారి స్ఫూర్తితోటి ముందుకు వెళ్తున్నాం. ఇప్పటి వరకు అనేక అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి అనేక సైన్స్ పోటీల నందు మా పిల్లలు విజయవంతులైపోయి, కృతకృతులైపోయి మంచి స్థానంలో స్థిరపడుతూ ఉన్నారు. సో ఇవన్నిటిని మనం క్రోడీకరించినట్లయితే ఈ రకమైనటువంటి అవకాశం నాకు దక్కిందని భావిస్తున్నాను. సో ఇటీవల రాష్ట్రం ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ రూపుదిద్దుకోవడం జరిగింది. మన రాష్ట్రం లోపల పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్, ఎడ్జిటి మరియు గెస్ట్ హెడ్ మాస్టర్ హోదాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అనేటువంటి ఒక స్కీమ్ ప్రకటిస్తూ ఫిన్లాండ్, సింగపూర్, జపాన్, వియత్నాం ఈ 4 కంట్రీలకు మనకు టీచర్స్ ని పంపేసి అక్కడ ఉన్నటువంటి అధ్యయనం చేయడానికి పంపిస్తూ ఉన్నారు. సో నేను ఫిన్లాండ్ దేశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ప్రపంచం లోపల ఈ రోజు విద్యా వ్యవస్థ లోపల అగ్రగామిగా ఉన్నటువంటి దేశము ఫిన్లాండ్. సో కాబట్టి ఇంత అగ్రగామిగా ఉంది కదా, మన దేశంలో కూడా మానవులకు ఎలాంటి కొరత లేదు. యాక్చువల్ గా ఈ వీటిని స్ట్రీమ్లైన్ చేసుకుంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను అధ్యయనం చేయడానికి ఇది ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మొదటి స్థానం లోపల ఫిన్లాండ్ ను ఎంచుకోవడం జరిగింది. ఫిన్లాండ్ లోకి ఎంపికైనందుకు మా న్యూస్ 9 టీవీ ఛానల్ నుండి కూడా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.